నల్గొండ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 48వ డివిజన్ కార్పొరేటర్ చకిలం వసంతలక్ష్మి చకిలం అనిల్ కుమార్ ఇంటింటి ప్రచారంలో కారు గుర్తుకే మీ ఓటు అనే నినాదంతో ఆమె అధికార ఆశ కాదు సేవ లక్ష్యం 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు మోసి నియోజకవర్గ వ్యాప్తంగా తెలంగాణ జెండాను రెపరెపలాడించిన ఉద్యమ నాయకుడు చకిలం అనిల్ కుమార్ అట్టి కుటుంబం నుండి నేను 48వ డివిజన్ నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం। ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు। 48వ డివిజన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మనము ఈ యొక్క డివిజన్లో తిరగడం జరుగుతుంది। ఎక్కడ చూసినా జనాదరణ ఎలా ఉంది అని అంటే ఖచ్చితంగా మేము చకిలం శ్రీనివాసరావు గారి కుటుంబం మీద అభిమానంతోటి మేము ఖచ్చితంగా ఓటు వేసి ఖచ్చితంగా వసంతలక్ష్మి గారిని గెలిపిస్తామనేటువంటి ఒక మంచి ధీమాను కల్పిస్తున్నారు। ఈ వార్డులో ఎక్కడ పోయినా అనిల్ సార్ కానీ సునీల్ సార్ కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము వాళ్ళ తండ్రి గారు చేసినటువంటి సేవలను గుర్తు చేస్తూ వారి వల్లనే ఈ యొక్క రామగిరి ప్రాంతం అనేటువంటిది చాలా అభివృద్ధి చెందింది। ఏది ఉన్నా లేకున్నా వారి దగ్గరకు వస్తే సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి సర్దార్ చకిలం శ్రీనివాసరావు గారు। అలాంటి కుటుంబం నుంచి ఒక 30 సంవత్సరాల తర్వాత ఒక అవకాశం వచ్చింది కనుక ఆ కుటుంబాన్ని మేము వారి వెంట ఉండి వారికి అండగా ఉండి ఆదరిస్తామనేటువంటి ఒక ఉద్దేశాన్ని ఈ వార్డులో ప్రతి ఒక్కరు కూడా తెలియజేయడం జరుగుతుంది। ఈ వార్డులో మంచి స్పందన ఉంది। ఖచ్చితంగా జనాదరణ ప్రకారం వసంతలక్ష్మి గారుని కారు గుర్తుపై ఓటు వేసి మేము గెలిపిస్తామని తెలియజేస్తున్నారు కనుక ఈ యొక్క వార్డు ప్రజలందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా శ్రీనివాసరావు గారి పంతులు చేసినటువంటి సేవలను వారి కుటుంబం మీద ఉన్నటువంటి ఆదరాభిమానాలు చూపి ప్రతి ఒక్కరూ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాం। జై తెలంగాణ, వసంతలక్ష్మి గారి కారు గుర్తుకే జై తెలంగాణ। నమస్కారం। ఈ రోజుకి 8 రోజులైంది। 8 రోజుల నుంచి మేము విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం, డోర్ టు డోర్ క్యాంపెయిన్। మాకు ప్రతిరోజు స్పందన ఓటర్ల నుంచి చాలా బాగుంది। మాకు వాళ్ళు అష్యూరెన్స్ ఇస్తున్నారు మీ వెంటే ఉన్నామని। అలాగే బీఆర్ఎస్ అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు పార్టీ పరంగా లాస్ట్ టైం వాళ్ళు కార్యకర్తలు తిరిగి కష్టపడి గెలిపించుకున్న క్యాండిడేట్ వేరే పార్టీకి వెళ్ళారు। వాళ్ళంతా క్యాడర్ అంతా మాతోనే ఉంది। వాళ్ళందరూ మాతోనే కేసీఆర్ గారు వెంటే ఉన్నారు। ఇప్పుడు మాకు వారు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఆ క్యాడర్ తర్వాత మా కుటుంబ నేపథ్యం ఇవన్నీ కలిసి మాకు భారీ మెజారిటీ వస్తుందని మాకు అందరూ అష్యూరెన్స్ ఇస్తున్నారు। మాకు చాలా నమ్మకంగా ఉంది ఈ విషయం। ఈ 48వ డివిజన్ ప్రజలు ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచన చేయండి। మీ ప్రతి ఓటు చాలా ఇంపార్టెంట్। ఆలోచన చేసి ఎవరి నుంచి అయితే మనం గెలిపించుకుంటామో, ఎవరి నుంచి అయితే మనకి అభివృద్ధి జరుగుతుందో మన నల్గొండ ఆలోచన చేసి విజ్ఞతతో ఆలోచన చేసి ఓటేస్తారని మరొకసారి కారు గుర్తుకి అందరూ ఓటేసి మన నల్గొండ అభివృద్ధికి మీ అందరూ దోహదం చేస్తారని, అందరూ కలిసి మెజారిటీ సాధిస్తే మనం అందరూ దోహదపడి మనం మెజారిటీ సీట్లు కనుక గెలుచుకొని మనం మేయర్ సీట్ దక్కించుకుంటే నల్గొండని చాలా బాగా అభివృద్ధి చేసుకోవచ్చు। అది మీ అందరి చేతుల్లో ఉంది। దయచేసి అందరూ ఆలోచన చేయండి। అభివృద్ధి చేసే పార్టీ ఏది, ఇప్పటిదాకా అభివృద్ధి ఏ పార్టీ ద్వారా జరిగింది గమనించండి, ఆలోచన చేసి ఓటు వేయండి। మీ ఓటుని వృధా పోనివ్వకండి। జై తెలంగాణ। కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో శ్రీ చకిలం వసంత లక్ష్మి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి ప్రచారం చేయడం జరుగుతుంది। ప్రతి గడపకి మేము వెళ్ళి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందించిన పథకాలు వాళ్ళకి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ, అలాగే కాంగ్రెస్ పాలనలో ఈ 22 నెలల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు బాకీ కార్డుని మేము ప్రతి ఒక్కళ్ళకి వివరిస్తూ చూపిస్తూ ప్రజలని ఓటు అడుగుతున్నాము। అదేవిధంగా ఎలా అయితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి ఇంత తొందరగా అయితే వచ్చిందో అదే
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక కళ్యాణ లక్ష్మి పెళ్ళైనాక పిల్లలు పుట్టినాక ఇస్తున్నారు. అది ప్రజలు గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఎస్ఎల్బిసి టన్నల్లో జరుగుతున్నటువంటి అవకతవకలు కానివ్వండి, ఏ ప్రభుత్వ పథకం తీసుకున్నా దాంట్లో స్కామ్ ఉంటుంది. కానీ కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచించి ఎన్నో పథకాలు, అభివృద్ధి పథకాలు మనలోకి తీసుకొచ్చారు. అదేవిధంగా చకిలం శ్రీనివాసరావు గారి కుమారుడైనటువంటి శ్రీ చకిలం అనిల్ కుమార్ గారి సతీమణి చకిలం వసంత లక్ష్మి గారికి 48వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా బలపరచడం కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నల్గొండ మేయర్ పీఠాన్ని కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇస్తామని మేమందరం కూడా చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. జై తెలంగాణ. జై తెలంగాణ.